హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్యాస్ వరల్డ్. సో చూసారా ఉసిరికాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో ఈ రోజు మనం ఉసిరికాయలతో చక్కగా ఉసిరికాయ జామ్ చేసేసుకుందాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కోసుకొచ్చానండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇలా తినమంటే పిల్లలు తినరు, కానీ జామ్ చేస్తే మాత్రం లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. సో ముందుగా వీటిని అయితే నీట్గా వాష్ చేసుకొని ఒక అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో 2 కప్పుల ఉసిరికాయలకి 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. నేనైతే బెల్లమే తీసుకుంటున్నాను. షుగర్తో కూడా చేసుకుంటారు, కానీ మనకి బెల్లం అయితే హెల్త్కి మంచిది కదా. సో నేను ఇక్కడైతే బెల్లం యూస్ చేస్తున్నాను. అలా ఐరన్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది ఉసిరికాయలతో. ఉసిరికాయల హెల్త్కి ఎంత మంచిదో తెలుసు కదా. సో అందుకని నేనైతే బెల్లం యూస్ చేస్తున్నాను. 2 కప్పుల ఉసిరికాయలకి 1 కప్పు బెల్లం అయితే తీసుకొని ఇలా పొయ్యి ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసేసి మనం కుక్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. మనం దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేసుకోవక్కర్లేదు. బెల్లం కరిగి వచ్చిన వాటర్తోనే ఉసిరికాయలు మొత్తం కుక్ అయిపోతాయి, వాటర్ యాడ్ చేయక్కర్లేదండి. సో చూసారా వాటర్ మొత్తం ఎలా వచ్చినాయో. ఈ వాటర్లోని ఉసిరికాయలు మొత్తం కుక్ అయిపోయి కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇది చాలా మంచిదండి హెల్త్కి కూడా. పిల్లలు కూడా చక్కగా తినేస్తారు, రోజుకి 2 తిన్నా కూడా సరిపోతాయి. చూసారా కలర్ ఎలా చేంజ్ అయిపోయినాయో. సో ఇలా కుక్ అయితే చాలండి, వీటికి ఏం సపరేట్గా పాకం రావాలి అలా ఏం లేదు. కొంచెం ఇలా చిక్కబడితే సరిపోతుంది. సో ఈ టైంలో మనం దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. యాడ్ చేసుకొని కలుపుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ చిక్కగా అయిపోయేదాకా ఉంచామంటే చల్లారినాక గట్టిగా అయిపోతుంది. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనం కొంచెం చల్లారనిద్దాము. చూసారా చల్లగా అయిపోయిన తర్వాత ఎంత గట్టిగా అయిపోయిందో. సో జామ్ అయితే చాలా బాగుంటుందండి, పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు. ఉసిరికాయల హెల్త్కి ఎంత మంచిదో తెలుసు. అలాగే బెల్లం కూడా ఐరన్ కాబట్టి పిల్లలకి తప్పకుండా ఇలా చేసి పెట్టండి. దీన్ని ఒక గాజు సీసాలో గాలిపోకుండా గట్టిగా మూత పెట్టేసుకుంటే ఇది మనకి ఒక 15 to 20 డేస్ వరకు కూడా స్టోర్ ఉంటుందండి. బయట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ అన్ని రోజులు ఏమి ఉండదులేండి. మా పిల్లలు చూసారా ఎంత చక్కగా తినేస్తున్నారో. నిత్య అషు సూపర్గా ఉందని తినేసారా ఎంజాయ్ చేస్తూ. నాకైతే చాలా బాగా నచ్చింది. మా అషు అయితే లొట్టలు వేసుకుంటూ తినేసాడు. చాలా బాగుందమ్మా, పుల్లగా లేదు, తీయగా లేదు, చాలా టేస్టీగా ఉంది, సూపర్ ఉంది అని చెప్పాడు. సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో నాకు చెప్పేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.